ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలకు టీమిండియా ఎట్టకేలకు చెక్ పెట్టింది. 3 వన్డేల సిరీస్ ను విజయంతో ముగించింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్లో సమిష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్ 2-1 తేడాతో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ అజేయ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌట్ అయింది. మ్యాట్ ఫ్రెన్షా 58 బంతుల్లో 2 ఫోర్లతో 56 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ 41, మాథ్యూ షార్ట్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. 237 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయినా తొలి వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది. క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్ కి 168 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.